ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ జనసేన కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాల్లో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ప్రకటన రాకపోయినా ఫలానా సీటు టీడీపీకి, ఆ సీటు జనసేనకు అనే ప్రచారం మాత్రం జరుగుతోంది. మరోవైపు తెనాలి సీటు జనసేన పార్టీకే కేటాయిస్తారనే చర్చ సాగుతోంది. తెనాలి సీటు జనసేనకు వెళ్తే టీడీపీలో చిచ్చురేగడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ జనసేనల్లో హాట్ టాపిక్గా మారింది. పొత్తుల్లో భాగంగా ఆ సీటు జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. సీట్ల సర్దుబాటుపై పార్టీలు అధికారిక ప్రకటనలు చేయకుండానే తెనాలి టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. అక్కడ టీడీపీకి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద దిక్కుగా ఉన్నారు. సీనియర్ నేత అయిన ఆలపాటి రాజా తొలిసారి 1994లో టీడీపీ నుంచి వేమూరు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. 1999లో వేమూరు నుంచే రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో పరాజయం పాలైన ఆలపాటి రాజా 2009 నాటికి వేమూరు రిజర్వ్డ్ సెగ్మెంట్ అవడంతో తెనాలికి షిఫ్ట్ అయ్యారు. తెనాలి నుంచి 3 సార్లు పోటీ చేసి 2014లో విజయం సాధించారు. ఇప్పుడు పొత్తుల ఎఫెక్ట్తో ఆలపాటి టికెట్పై కన్ఫ్యూజన్ నెలకొనడంతో ఆయన అనుచరులు ఆందోళన దిగుతున్నారు. గుంటూరు మాజీ మంత్రి అనుచరులు సమావేశమై తెనాలి సీటు జనసేన కేటాయిస్తారన్న ప్రచారంతో పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. రాజీనామాలు చేస్తామంటూ ఆలపాటిని కలిశారు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు. వారం రోజుల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అనుచరులు మాజీ మంత్రి ఆలపాటి రాజాతో భేటీ అవుతున్నారు. తెనాలి సీటును జనసేన కేటాయిస్తే కనుక అక్కడి నుంచి జనసేన కీలక నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేయడం ఖాయం. ఆయన జనసేనలోకి రాకముందు 2004-2009 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆలపాటిపై గెలిచి ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి స్పీకర్గా పనిచేశారు. అయితే అదే తెనాలి నుంచి 3 సార్లు పోటీ చేసిన ఆలపాటి రాజాకు నియోజకవర్గం వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంది. దాదాపుగా 15 సంవత్సరాలుగా పార్టీ క్యాడర్ ఆయన సారథ్యంలోనే పనిచేస్తోంది. తెనాలి నియోజకవర్గంలో మళ్లీ టీడీపీనే పోటీ చేయాలని, ఆలపాటి రాజాకే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది. అలా కాదని పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ ఇస్తే నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తే ఆయనకు సహకరించేది లేదని స్థానిక నాయకులు స్పష్టం చేస్తున్నారు. తెనాలిలో ఆలపాటి పోటీ చేయకపోతే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. అయితే తన అనుచర వర్గంతో సమావేశమైన ఆలపాటి రాజా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామని సర్ది చెప్పారని అంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో, ఆలపాటి ఏం చేస్తారో చూడాలి.